హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇప్పుడు హారర్ బేస్మెంట్ వచ్చాం. ఇదిగోండి మా ఫ్రెండ్ మోక్షిత్. హాయ్. ఈరోజు ఇక్కడ హారర్ చూస్తున్నాం. ఇదిగోండి సుగ్రీత్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూశారు. ఈరోజు ఇక్కడికే వచ్చాం. ఇదిగోండి బేస్మెంట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇదిగోండి ఇది మొత్తం చూడ సెన్స్ అసలు మొత్తం భయంగా ఉంది. ఎవరికి తెలియకుండా వచ్చాం కిందకి. ఎవరికి తెలియకుండా కిందకి వచ్చాం. మా మమ్మీకి పర్మిషన్ అడిగి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే దూకితే చనిపోతారు. ఇదిగోండి మొత్తం హారర్లా ఉంది. ఇది లిఫ్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇద్దరికి చాలా భయం వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను వెళ్ళాలో తెలియట్లేదు. ఫస్ట్ అదే ఫస్ట్ బ్లాగ్ కలిసి B1 B2 మొత్తం ఉన్నాయి. నేను B1 ఉన్నాం, B2 తెలియట్లేదు. ఫస్ట్ అవును వెళ్తున్నామో తెలియట్లేదు. ఇప్పుడు మనం ఎంట్రీ గేట్కి వెళ్తున్నాం. ఎంట్రీ గేట్లో సి బ్లాక్లో అంటే ఇది మా థియేటర్ ప్రివ్యూ చూపించబోతున్నాం. ఇప్పుడు మీకేదో చూపించబోతున్నాం, కానీ లోపల చూపించలేము. ఎందుకంటే అవును, దానికి ఒక కీస్ కూడా ఉంటుంది. ఇదిగోండి ప్రివ్యూ థియేటర్. ఇదిగోండి ఇక్కడ అంతా సంబంధించినవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బేస్మెంట్ కూడా ఉంది. ఇంకో వీడియోలో వచ్చేసి మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ కోచింగ్ అయిపోయాక మళ్ళీ ఇంకో వీడియో ఇందులో తీస్తాం. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. ఈరోజు చాలా చీకటిగా ఎంత చీకటిగా ఉందో చూడండి. ఎంత చీకటిగా ఉందో. ఎవరు వస్తున్నారు? ఇంకా అంకులే వచ్చారు. చీకటి, భయం పడినట్టు చీకటి. ఆల్రెడీ ఇప్పుడైతే అలాగే అలా వెళ్తున్నాం మేమైతే. ఇప్పుడు లెట్స్ గో ఫ్రెండ్స్, లెట్స్ గో. మొత్తం చీకటి. ప్రివ్యూ థియేటర్లో లోపలికి వెళ్తేనే మనైతే మీకు ఒక్కసారి క్లబ్ హౌస్ చూపించలే కదా. మీకైతే ఒకటి అయితే భయంకరంగా అవుతున్నది. ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను. కోచింగ్ అయిపోయినా మళ్ళీ వస్తాను నేను. ఇదిగోండి ఎంత ఉందో చూడండి. అసలు అందరికీ భయంగా, మా స్నేహితుడు కూడా భయంగా ఉంది. సో నెక్స్ట్ వీడియో అక్కడికి వెళ్ళి తీయబోతున్నాను. సో ఇప్పుడు సెక్యూరిటీ దగ్గరికి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళచ్చు. లెట్స్ గో టు సెక్యూరిటీ. సెక్యూరిటీ is there. అంకుల్ नहीं अंकल. ఇక్కడ చూసారా స్పేస్ ఎంత భయంకరంగా ఉందో. ఏ బ్లాక్ వై టు ఏ బ్లాక్. సో గైస్ ఇక్కడతో ఇంక మొత్తం వీడియో అయిపోయింది. సో లెట్స్ గో టు గ్రౌండ్ ఫ్లోర్ కాదు, బయట ఎలా ఉంటుందో చూపించబోతున్నాం ఫస్ట్. సో ఇప్పుడు భయం ఏం లేదు కాబట్టి హాయిగా ఉండొచ్చు. ఇదిగోండి చూడండి, ఇదైతే మన మల్టీపర్పస్ కోర్ట్. ఇది మీకు అందరికీ తెలుసు. ఇదిగోండి మీకు ఆ అబ్బాయి తెలుసా? ఆ అబ్బాయి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాడు.
ఇదిగోండి మిగతా సైకిళ్ళను కూడా ఇక్కడే పెట్టుంటారు. సైకిల్స్ కూడా ఇక్కడే పెడతారు ఎక్కువ మంది ఇక్కడ కూడా పెడతారు. ఇప్పుడు అయితే మేమైతే గ్రౌండ్ అయితే చూపించుకోతున్నాం. గార్డెన్ వాళ్ళు ఎలా చేస్తున్నాం. క్లబ్ హౌస్ ఆల్రెడీ అక్కడ అద్దం పగిలింది, మీకు ముందే తెలుసు. ఇదిగోండి బాత్రూమ్స్, స్విమ్మింగ్ పూల్ అంతా లోపలికి వచ్చి ఇక్కడ అయితే బాగా కనిపించట్లేదు. లోపల వచ్చి చూపించుతా మళ్ళీ చూపిస్తాం మేము. నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాం. మొత్తం చూపిస్తాం. ఇప్పుడు మీకు ముందు ఒక 2 minutes చూపించేసి మేమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకెళ్తాం మిమ్మల్ని. ఇదిగోండి అదొక చిన్న పార్కు, అది బుద్ధ స్టాచ్యూ కింద కూడా ఇదిగోండి వాటర్ ఉంది. ఇంకా క్లీన్ చేయాలి. వాటర్ ఎప్పుడు చాలా డర్టీగానే ఉంటుంది. ఒకప్పుడు క్లీన్గా ఉండేది. ఇంకా ఇదిగోండి ఈ లైట్స్ కూడా ఉండేవి రాత్రి పోయేలా. కానీ ఇప్పుడు చూడండి అయితే ఓన్లీ ఫెస్టివల్స్కే వేస్తామండి. వేస్తున్నారు. అది ఆ 7th ఫ్లోర్లో ఉన్నాడు మా ఫ్రెండ్. ఇది మనకైతే ఇప్పుడు క్లబ్ హౌస్ అయితే చూపిస్తాం. క్లబ్ హౌస్ చూపిస్తాం. యాంఫీ థియేటర్ మనకు చూపించలే కదా, మీకైతే ఇప్పుడు అయితే చూపిస్తాం. యాంఫీ థియేటర్ అంటే అక్కడ ఉంటుంది. సో let's go to watch యాంఫీ థియేటర్. ఇక్కడే మనకు హలోవిన్ ఇక్కడ జరిగింది. వినాయక చవితి వినాయక చవితి రోజు కూడా ఇక్కడ అందరు డాన్స్ కూడా చేశారు. ఇదిగోండి ఇక్కడైతే అందరం ఇక్కడ కూర్చుంటాం. అండ్ మనకి కానీ ఇక్కడ కూర్చోకూడదు, ఎందుకంటే మనం కింద పడ్డామనుకో చాలా ఇంజరీస్ అవుతాయి. అదిగోండి మీకు ఆ సిఆర్ఎం ఆఫీస్ చూపిస్తాము ఇప్పుడు. ఇదిగోండి ఒకప్పుడు నేను ఆడుకునేవాడిని, కానీ ఇప్పుడు ఆడుకోవట్లే ఎందుకంటే క్రికెట్ మీద అలవాటు అయిపోయింది. ఇప్పుడు అందరు చిన్నపిల్లలు వెళ్తున్నారు. అదిగోండి ఒక మొక్కలు ఉన్నాయి. సేల్స్ అండ్ సిఆర్ఎం ఆఫీస్ అండ్ పక్కన మొత్తం మళ్ళీ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న వర్షంకి మొత్తం వచ్చేసి పగిలిపోయింది, మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మన సి బ్లాక్లోనే ఇది ఉంది సిఆర్ఎం ఆఫీస్. టెండ్రిల్లా మనకి గుర్తు టెండ్రిల్లా అయితే మనకి ఇప్పుడైతే చూపిస్తాం. ఫస్ట్ మనకి ఫంక్షన్ హాల్, అదే ఫ్రెండ్స్ బ్యాంక్వెట్ హాల్. దాంట్లో చాలా పూజలు ఫంక్షన్స్ ఇవన్నీ జరిగాయి. కొంతమంది స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చి మన టెండ్రిల్లాని విజిట్ చేసి చాలా మంది అడ్మిషన్స్ అయితే తీసుకున్నారు దీంట్లో. ఇందులో నిన్న డెంటల్ హాస్పిటల్ కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ దసరా పండుగ రోజు అందరూ ఇక్కడ విగ్రహం పెట్టి పూజ కూడా చేశారు. ఇప్పుడు నిమజ్జనం కూడా ఇప్పుడైనా ఈ లాక్ చేసి ఉంది. అండ్ మనకి దగ్గరలో స్కూల్ ఆఫ్ డాన్స్ ఉంటుంది, మ్యూజికల్ ఉంటుంది, స్పిన్ అంటే హెయిర్ కట్, V2 సూపర్ మార్ట్ కూడా ఉంది. చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. అయితే ఇక్కడైతే ఒక అంకుల్ వచ్చి అందరిని ఆడిపిస్తారు. ఇప్పుడు ఆడిపియట్లేదు, ఎందుకో తెలియదు. మేము ఒకసారి ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకున్నాము. బాల్ అయితే బయట ప్రాక్టీస్కి అలాగా ఆడుకున్నాం. కానీ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేస్తారు. ఫ్లాగ్ హోస్టింగ్ అయినా ఇక్కడ తిండి భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి. అక్కడ బాల్ బయటికి కూడా పోవచ్చు. క్రికెట్ బాల్ కాదు, ఈవెన్ టెన్నిస్ బాల్. ఇదిగోండి ఇక్కడ మొక్కలు ఇక్కడ కూడా పోతాయి. ఎందుకంటే టైం అయితే మనకు అసలు కనిపించదు. మన ఫోన్ లో లైట్ టెన్నిస్ గ్రీన్ కలర్ బాల్ అయితే ఇంకా అది గ్రీన్ లోనే ఉంటుంది, ఆ టెన్నిస్ బాల్ కూడా గ్రీన్ లోనే ఉంటుంది కాబట్టి ఏమీ కనిపించదు. సో ఇప్పుడు ఇక్కడైతే ఫోటో షూట్స్ అవి ఏమన్నా తీసుకోవచ్చు ఇక్కడైతే. సో న్యూ ఇయర్ కూడా మనకి ఇక్కడ స్టేజ్ తయారు
స్టేజ్ తయారు చేస్తారు. అప్పుడు అందరు కుర్చీలు ఇక్కడ పెడతారు. సో మేమిద్దరం కూడా ఇప్పుడు డాన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అప్పుడైతే మీకైతే చూపిస్తాం. ఇప్పుడైతే క్లబ్ హౌస్కి వెళ్ళొచ్చు. ఆ పైన ఉంది కదా అది జిమ్, అది ఒక పార్టీ హౌస్ కానీ అది ఇంకా లాక్ లో ఉంది. అది లాక్ లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే అది టెర్రస్ కాబట్టి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. క్లబ్ హౌస్కి. ఇదైతే స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మీకు అయితే లోపల నుంచి చూపిస్తా. లోపల అంటే కీస్ మనకు దొరకాలి ఫస్ట్. అండ్ ఇది వచ్చేసి చూడండి, క్లబ్ హౌస్ వచ్చేసి ఎంట్రన్స్లో మనకి బాగా డెకరేట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇదిగో అన్న ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ ఇక్కడైతే బాగా కనిపిస్తుంది. అండ్ మనకి 2 పూల్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్మాల్ పూల్ కానీ మాకు మెయిన్గా బిగ్ పూలే బాగా ఇష్టం. ఎందుకంటే చాలా ఫన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు పైన కోర్ట్లో బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది. ఇంకా గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, ఇండోర్ గేమ్స్, బ్యాంక్వెట్ హాల్, వాష్రూమ్స్ ఉంటాయి, కిచెన్, హ్యాండ్ వాష్, కాన్ఫరెన్స్ రూమ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఇండోర్ గేమ్స్. ఇదిగోండి మా ఫ్రెండ్ జార్విక్. ఇప్పుడు మనం బ్యాడ్మింటన్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడ ఫస్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్, గెస్ట్ రూమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ అయితే మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇండోర్ గేమ్స్ ఆడడానికి బ్యాడ్మింటన్ చాలా బాగుంది. గెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. గెస్ట్ రూమ్స్ 3 ఉన్నాయి. గెస్ట్ రూమ్ నెంబర్ 1, గెస్ట్ రూమ్ నెంబర్ 2 అండ్ గెస్ట్ రూమ్ నెంబర్ 3. ఫూట్బాల్ ఇంకా ఈ గేమ్. సో గెస్ట్ రూమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కీస్ ఉంటాయి. గెస్ట్ రూమ్ నెంబర్ 1, 2, 3. బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ కోర్ట్ పైన వచ్చేసి 2 ఫ్లోర్స్ డివైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే పైన ఫ్లోర్లో మనం చూడొచ్చు కాబట్టి. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. సెకండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో. సెకండ్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది, కిడ్స్ యాక్టివిటీ రూమ్ ఉంటుంది, ఆర్ బ్యాడ్మింటన్ కోర్ట్ పైన. ఇదిగోండి పైన ఉంటుంది టెర్రస్. అండ్ ఇక్కడైతే మనకి జిమ్ ఉంటుంది. ఇదిగోండి అందరు ఇక్కడే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. డ్రాయింగ్ క్లాస్ మా ఫ్రెండ్ నిశాంత్. సో ఇదిగోండి గాయస్ మా బ్యాడ్మింటన్ కోర్ట్ ఇదే. అక్కడ కూడా ఫ్రీ సౌండ్ వస్తుంది కొంచెం. ఫ్రీ సౌండ్ వస్తుంది. అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం అక్కడ చూపిద్దాం, వెళ్దాం. ఇది వచ్చేసి మన బ్యాడ్మింటన్ కోర్ట్ అండి. ఇక్కడ లైట్స్ మనం వేసుకోవచ్చు. ఇంకా మనం నచ్చిన సంబంధించినవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అలా అక్కడికి. ఇదిగోండి గాయస్ ఇదే. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ కాస్త కాక్స్ కూడా పోవచ్చు. ఇదిగోండి గాయస్ ఇక్కడ మనం నుంచి అయితే మొత్తం ప్లే గ్రౌండ్ మొత్తం కనిపిస్తాయి. మనకి ఇందాక పైనుంచి చెప్పాను కదా, అది ఇదే.